హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి వ్లాగ్స్. ఇవాళ మనం ఒక మంచి కేక్ రెసిపీ చూద్దాం. ఇది హెల్దీ అండ్ టేస్టీ కూడా. చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కేక్ రెసిపీని. మనం ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుందాం ఈ రెసిపీని. ముందుగా మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇవి డేట్స్, సీడ్స్ తీసేసాను నేను. ఒక 15 తీసుకున్నా. అలానే 1 కప్పు గోధుమ పిండి, అలానే ఒక 3/4 కప్పు వరకు పాలు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, అలానే వెనిలా ఎసెన్స్. ఇవే మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్. ఇంతకు మించి మనం ఏమీ యూస్ చేయం. ముందుగా మనం తీసుకున్న డేట్స్ని గింజలు తీసేసి, ఇవి 15 డేట్స్ తీసుకున్నాను. 20 వరకు తీసుకోవచ్చు స్వీట్నెస్ని బట్టి. ఇందులో ఒక 1/2 కప్పు పాలు పోసి ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోండి. పాలు కొంచెం వెచ్చగా ఉండాలి. మనం ఫింగర్ పెట్టేంత వెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా నానపెట్టుకోవాలి. ఇలా నానిన డేట్స్ని ఒక్కసారి మెదిపేసుకోండి. గరిటతో అయినా దేంతో అయినా మెదుపుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి, మెత్తటి పేస్ట్ లాగా. ఇలా పేస్ట్ మిక్సీ పట్టుకుంటే మనకి టెక్స్చర్ బాగా వస్తుంది కేక్లో. అక్కడక్కడ డేట్స్ ఏమైనా ఉంటే చూసుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లో మనం తీసుకున్నటువంటి 1 కప్పు గోధుమ పిండి జల్లించి తీసుకోవాలండి. ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే చిటికెడంతా ఉప్పు. ఇది ఆప్షనల్, వేసినా వేయకపోయినా ప్రాబ్లం ఉండదు. ఇందులోనే నేను ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. తర్వాత మిగతా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా మనం తీసుకున్నటువంటి డేట్స్ అండ్ మిల్క్ మిక్స్చర్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే టైంలోనే మనం మిగతా టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది సరిపోదు కాబట్టి మీరు కొన్ని పాలు యాడ్ చేసుకోండి. 3/4 కప్పు పాలు తీసుకున్నాం కదా, 3/4 కప్పు కరెక్ట్గా సరిపోతాయి పాలు. ఇలా పాలు వేసుకుని మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి టేస్ట్ కోసం. ఒకవేళ వెనీలా ఎసెన్స్ వేసుకోము అంటే ఇలాచీ కానీ నట్మెగ్ కానీ వేసుకోవచ్చు. అదే జాజికాయ అంటాం కదా, అది కానీ వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. వెనీలా ఎసెన్స్ ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, లేదా వేరే ఎసెన్స్ ఏమైనా వేసుకోవచ్చు. మనం గోధుమ పిండి యూస్ చేస్తాం కాబట్టి కాస్త స్ట్రాంగ్ టేస్ట్ ఉండడం వల్ల మనం కంపల్సరీ ఎసెన్స్ అయితే యూస్ చేసుకోవాలి. లేదు అంటే ఇలాచీ ఏమైనా వేసుకోవచ్చు. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలా కలుపుకోవాలి. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఒక బేకింగ్ ట్రే తీసుకోండి. దీన్ని నేను ఆయిల్తో బ్రష్ చేసుకుంటున్నాను. లేదు నెయ్యి అయినా మీరు యూస్ చేయొచ్చు. ఆయిల్కి బదులుగా మీరు నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా గ్రీస్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఎయిర్ ఫ్రైయర్ని 160 డిగ్రీస్ దగ్గర 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకోవడం అనేది కంపల్సరీ, లేదంటే కేక్ సరిగ్గా రాదు మనకి. ప్రీహీట్ చేసుకున్నాక మనం కేక్ బ్యాటర్ని మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక్కసారి డ్యాప్ చేయండి పైనుంచి కిందకి. బబుల్స్ ఏమైనా ఉంటే వదిలిపోతాయి, కేక్ మంచిగా బేక్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ఎయిర్ ఫ్రైయర్లో 160 డిగ్రీస్ దగ్గర 25 మినిట్స్ పెట్టుకోండి. ఫస్ట్ పెట్టుకున్న తర్వాత ఒకసారి టూత్ పిక్ని పోక్ చేసి చూడండి, గుచ్చి చూడండి. ఒకవేళ క్లియర్గా వచ్చేస్తే సరిపోతుంది, లేదంటే ఇంకొక 5 మినిట్స్ అడిషనల్గా పెట్టుకోండి ఎయిర్ ఫ్రైయర్లో. పెట్టుకున్న తర్వాత నాకైతే 30 మినిట్స్ పట్టిందండి. ఇలా టూత్ పిక్ గనక ఇలా క్లియర్గా వచ్చేస్తే మన కేక్ బేక్ అయిపోయినట్టే. దీన్ని ఒక 10 మినిట్స్ బాగా కూల్ అవ్వనివ్వాలండి. 10 to 15 మినిట్స్ కూల్ అయిన తర్వాతే డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా డిమోల్డ్ చేసుకున్నాక కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. దీనిపైన కావాలంటే డార్క్ చాక్లెట్ కానీ ఏమైనా మీరు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇలా నీట్గా వస్తుంది కేక్. కొంచెం వెచ్చగా ఉంది నేను తీసేసరికి, అయినా కానీ డిమోల్డ్ బాగానే అయ్యింది. అంతే. మా వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.